అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న చేసినటువంటి 5 సంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. ఇవి కేవలం సంతకాలతోనే సరిపెట్టిపోకుండా వాటిని శీఘ్రగతిన అమలు చేసేదానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇందులో మొదటి సంతకం మెగా డిఎస్సి 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంతకం పెట్టడం జరిగింది. కానీ రాష్ట్రంలో 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం అన్నీ చెప్తున్నాను, ఉపాధ్యాయులు మిగతా అన్ని పోస్టులు 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఇప్పుడు కేవలం 16,347 రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మాత్రమే డిఎస్సి సంతకం పెట్టడం జరిగింది. ఇంకా 2,34,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేదానికి శీఘ్రగతిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. రెండవది, పెన్షన్లకు సంబంధించి 3,000 రూపాయల నుండి నెలకు 4,000 రూపాయలకు సామాజిక పెన్షన్లు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. కానీ అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి 50 ఏళ్ళు దాటిన వారికి కూడా, ఇంతవరకు 60 ఏళ్ళు దాటిన వారికే ఇస్తున్నారు, 50 ఏళ్ళు 60 మధ్యలో ఉండే వాళ్ళు కూడా ఇస్తామని మీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అది కూడా జూలై మాసం నుండి, వీలు కాకపోతే ఆగస్టు మాసం నుండి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది కాక 19-59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. దాన్ని కూడా వీలైతే జూలై నుంచి కానీ లేదా ఆగస్టు నుంచి కానీ ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. కేంద్ర మంత్రివర్గ కూర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో కడప జిల్లాకు అన్యాయం జరిగింది. కేంద్ర మంత్రివర్గ కూర్పులో 29 మంది ఎంపీలున్న మధ్యప్రదేశ్కు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. 28 ఎంపీలున్న కర్ణాటకకు 5 మంత్రి పదవులు, 26 ఎంపీలున్న గుజరాత్కు 5 మంత్రి పదవులు, 25 ఎంపీలున్నటువంటి రాజస్థాన్కు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ అదే సమయంలో 25 మంది ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్కు 3 ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కేంద్ర మంత్రి పదవుల సంఖ్యలో మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడం జరిగింది. ఇది కాక ఒకవైపేమో ఈసారి కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడని చెప్పేసి అందరూ పెద్దగా ఊహించారు. కానీ చూస్తే అది ఏమాత్రం కనిపించలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.